ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారిన మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం స్కామ్ను సిట్ వేగంగా దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే సిట్ అధికారులు నిందితుల ఇళ్లలో, కార్యాలయాల్లో సోదాలు చేస్తున్న క్రమంలో భారీగా డబ్బుల్ని స్వాధీనం చేసుకున్నారు. మద్యం కేసులో రాజు కేశిరెడ్డి సూచన మేరకు దాచిన 11 కోట్ల రూపాయలను సిట్ అధికారులు హైదరాబాద్ శివార్లోని ఫామ్ హౌస్లో సీజ్ చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లోని సులోచన ఫామ్ గెస్ట్ హౌస్లో సిట్ అధికారులు సోదాలు చేశారు. ఈ క్రమంలో లిక్కర్ స్కామ్లో A40 వరుణ్ ఇచ్చిన సమాచారం ఆధారంగా సిట్ అధికారులు ఈ తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో భారీగా డబ్బు పట్టుబడింది. రాజు కేశిరెడ్డి గెస్ట్ హౌస్లో మొత్తం 12 బాక్సుల్లో దాచిన 11 కోట్ల రూపాయలను సిట్ అధికారులు సీజ్ చేశారు. ఈ డబ్బును స్వాధీనం చేసుకున్న ఘటనలో చాణక్య వినయ్ పాత్ర ఏంటి అనే అంశంపై కూడా సిట్ ఆరా తీస్తోంది. రాజు కేశిరెడ్డి, చాణక్య ఆదేశాలతో వినయ్ సహాయంతో వరుణ్ ఈ 11 కోట్ల నగదును దాచినట్టు తెలుస్తోంది. జూన్ 2024లో ఆఫీస్ ఫైళ్ల పేరుతో 12 అట్టపెట్టెల్లో ఈ నగదును దాచినట్టు చెప్తున్నారు. వరుణ్ వాంగ్మూలం మేరకు లిక్కర్ స్కామ్కు సంబంధించిన సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ క్రమంలోనే ఈ డబ్బుల్ని సిట్ అధికారులు సీజ్ చేసినట్టు తెలుస్తోంది. ఏపీ లిక్కర్ స్కామ్లో సిట్ విచారణలో దాదాపు 3,500 కోట్లకు పైగా అక్రమాలు జరిగాయని ప్రాథమికంగా తేల్చారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ వేగంగా కొనసాగుతోంది. ఈ స్కామ్లో మరికొందరి పాత్ర కూడా ఉందని సిట్ భావిస్తోందని సమాచారం. భారీ నగదు దొరకడంతో అటు పూర్తి ఆధారాలతో త్వరలోనే మరికొన్ని అరెస్టులు ఉంటాయనే చర్చ జరుగుతోంది. ఈ మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నోట్ల కట్టడాన్ని లెక్కిస్తే 12 బాక్సుల్లో మొత్తం 11 కోట్ల రూపాయలు దీంట్లో ప్యాక్ చేయబడి ఉన్నాయి. ఈ ప్యాక్ చేయబడినటువంటి 12 ఆసుపత్రులని మధ్యవర్తుల సమస్యలో వీటన్నిటిని ప్యాక్ చేసి వాటి మీద మధ్యవర్తులు, ఈ ప్రత్యక్ష సాక్షులు, ఈ కేసులో అసిస్టెంట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కూడా సంపాదించినటువంటి స్లిప్స్ని ఈ బాక్సుల మీద అంటించి దీన్ని సీల్ చేయడం జరుగుతుంది.